ఇక్కడ బోత్ సైడ్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి, ఒకసారి అది అబ్జర్వ్ చేయండి మీరు. ఇటేమో బ్లూ షేడ్ లో ఎట్లా వచ్చింది ఇక్కత్, తిప్పితే ఇక్కడ కూడా డిజైన్ వచ్చి, ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్, అంటే 2 సైడ్స్ యూజబుల్ అనమాట. ఇది నిజంగా వండర్. దీనికి అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు స్పెషల్ గా చాలా ఇంట్రెస్ట్ ఎవరన్నా ఇట్లాగా న్యూ ఇన్వెన్షన్స్ ఇలా చేస్తున్నారంటే. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. మేము ఏదైనా కొత్త తీసుకురావాలి, ఇక్కత్లో కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావాలని ఉద్దేశంతో ఇది దాదాపు ఇది 2.5 years పట్టిందా ఈ టెక్నిక్ డెవలప్ చేయడానికి? 2.5 years పట్టిందంట ఈ టెక్నిక్ ని డెవలప్ చేయడానికి. దీని మీద ఎంత స్ట్రాంగ్ గా కూర్చోవాలో ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఇది వచ్చి శారీ. అంటే నిజంగా నేను ఎవ్రీ టైం చెప్తుంటా కదా, ప్యాషన్ ఉండాలని చెప్పి దేనికైనా కానీ. ఆ ప్యాషన్ ఉంటే ఇదిగో ఇలాంటి ఇన్నోవేషన్స్ వస్తాయి బయటికి, ఏ ఇండస్ట్రీలో అయినా సరే. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది ఇక్కత్ ప్యాటర్న్. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాం మీకు. ఇది బ్యాక్ సైడ్. అర్థం అంటే క్లియర్ గా ఒక లేయర్, ఇటు సైడ్ ఒక డిజైన్ అటు సైడ్ ఒక డిజైన్, ఒక పేపర్ కి అటు ఒక డిజైన్ ఇటు ఒక డిజైన్ తయారు చేశారు. ఇది అసలు పాసిబిలిటీ. కనీసం పేపర్ మీద అటు ఇటు ప్రింట్ చేస్తే మనకి ఇటు అక్షరాలు అటు కనబడతాయి, కానీ ఇందులో అది కనబడకుండా చేయటం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అబ్బా. నిజంగా సూపర్. ఇలాంటి ఇన్నోవేషన్స్ అండ్ యంగ్స్టర్స్ చేస్తుంటే ఇంకా సూపర్ ఉండేది అది నాకు.